ఇక వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రిని చెబుతాను, అది మీరు సిద్ధం చేసుకుంటే మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా పూజకు కావలసిన సామాగ్రి చూద్దాం. ముందుగా ఇలాంటి అమ్మవారు కానీ లేకపోతే చిత్రపటం కానీ ఏదో ఒకటి మీ ఇంట్లో ఉండేటటువంటి దేవుడి ఫోటో, అమ్మవారి ఫోటో ఏదైనా పెట్టుకోండి. అలాగే గౌరీదేవి, మీ ఇంట్లో గౌరీదేవి ఉంటే ఆ గౌరీదేవిని ఇలా పళ్ళెల్లో పెట్టుకోండి. ఒకవేళ మీ ఇంట్లో గౌరీదేవి లేకపోతే పసుపుతోటి ఇలా గౌరీ ముద్దలా తయారు చేయొచ్చు, గౌరీదేవిలా తయారు చేసి గౌరీదేవిని పెట్టుకోవచ్చు. అలాగే దీపారాధన సిద్ధం చేసుకోండి. దీపారాధనకి ఆవు నెయ్యి వేసి కనీసం 3 ఒత్తులు వేయండి, 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నివైనా వేయచ్చు. ఈ రకంగా దీపారాధన సిద్ధం చేసుకుని పంచపాత్ర ఉద్దరణి అరివేణం, అంటే పంచపాత్ర ఉద్దరణి ఇలాంటి అరివేణం సిద్ధం చేసుకోండి ఆచమనానికి. ఇంకొక చెంబులో మళ్ళీ ప్రత్యేకంగా నీళ్లు పెట్టుకోండి. ఇది కలశ అన్నమాట. అంటే ఏం కలశ అంటే దేవుడికి పూజ చేసేటప్పుడు మనం ఆచమనం చేసిన ఎంగిలి నీళ్ళతో దేవుడికి పూజ చేయకూడదు, ఆ నీళ్లు జల్లకూడదు, నైవేద్యాలు అది పెట్టకూడదు. అందుకని ప్రత్యేకంగా నైవేద్యం పెట్టడానికి దేవుడి మీద జల్లడానికి ఈ నీళ్లు వాడతామన్నమాట. అంచేత మళ్ళీ ఇంకొక చెంబులో నీళ్లు పెట్టుకోండి. అలాగే ఇలాగ చక్కగా కలిపినటువంటి గంధం తీసుకోండి, గంధం తయారు చేసి పెట్టుకోండి. అలాగే ఆవు నెయ్యితో కలిపినటువంటి అక్షతలు ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేసుకోండి. అలాగే కుంకుమను సిద్ధం చేసుకోండి. అలాగే బెల్లం ముక్కలు విఘ్నేశ్వర పూజలో నైవేద్యం పెట్టడానికి, అలాగే తర్వాత నైవేద్యం పెట్టడానికి బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. అలాగే ఆవు పాలు పంచామృతాలు, అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అన్నీ ఇందులోనే వేసేసి ఇలాగా ఈ పంచామృతాలు ఒక గ్లాసులో పెట్టుకోండి. అలాగే వరిపిండితో చేసినటువంటి ఇలాంటి ప్రమిదిలో ఆవు నెయ్యి వేసి ఇలా ఒత్తులు వేసి దీపం కింద సిద్ధం చేసుకోండి. ఇది ఎందుకంటే మనం కథ చెప్పుకునేటప్పుడు ఆ అట్లకాడ ఉంటుంది కదా, అట్లకాడ దీని మీద పెట్టి కాలుస్తాం అన్నమాట, కాటుకు తయారు చేసుకోవడానికి. కాబట్టి ఇలాంటిది సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరాన్ని కాస్త బిళ్ళలు ఇలా పెట్టుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేది ఉంటుంది కదా, అది కూడా ఇలాంటిది పెట్టుకోండి దగ్గర. అలాగే వాయించడానికి గంట సిద్ధం చేసుకోండి. అలాగే అగరవత్తులు ఒక 4 సిద్ధం చేసుకోండి. దాంతోపాటుగాను ఇది కైవత్తి అంటారు. ఇదేంటంటే ఒక అగరవత్తికి ఇలాగ వత్తి చుట్టి కాస్త నూనెలో ముంచండి, నేతిలో కానీ, అప్పుడు ఇది కైవత్తి అవుతుంది. ఇది ఎందుకంటే మనం అగ్గిపెట్టుతో దీపారాధన చేయకూడదు, అది మందు ఉంటుంది కాబట్టి. మనం ఏం చేస్తామంటే ముందు ఏం చేస్తామంటే అగ్గిపెట్టుతోటి ఈ కైవత్తిని వెలిగిస్తాం, వెలిగించి ఈ కైవత్తితో దీపారాధన చేస్తాం అన్నమాట. అంచేత ఇలాంటి కైవత్తు కూడా మీరు సిద్ధం చేసుకోండి. అలాగే కలశ ఆనవాయితీ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చెంబు, వెండి చెంబైనా పర్వాలేదు, రాగైనా పర్వాలేదు, ఇతరదైనా పర్వాలేదు, ఒక చెంబు, అలాగే ఒక మామిడి కొమ్మ, అలాగే ఒక కొబ్బరికాయ, అలాగే ఒక జాకెట్ ముక్కని ఇలా చిలకలా చుట్టి ఒక జాకెట్ ముక్క, అలాగే గాజులు ఇలా సిద్ధం చేసుకుని పైన పుష్పం పెట్టండి. ఇలాగా వీటికి బొట్లు కూడా పెట్టేయండి. ఇది కలశకి, కొబ్బరికాయకి, జాకెట్ ముక్కకి కూడా బొట్లు పెట్టుకుని ఇలాగా కలశ సిద్ధం చేసుకోండి. కలశ ఆనవాయితీ లేదు అని వదిలేసేయండి, ఆనవాయితీ ఉన్న వాళ్ళందరూ పెట్టుకోవడం మంచిదే. దీనికి ఆనవాయితీ వల్ల వచ్చే సమస్య ఏమీ లేదు, ఆనవాయితీ ఉన్నా లేకపోయినా కూడా పెట్టుకోవచ్చు. అలాగే విఘ్నేశ్వర పూజకి ఇలాగ పళ్ళెల్లో బియ్యం సిద్ధం చేసుకోండి. అలాగే ఒక అగ్గి పెట్టి దగ్గర పెట్టుకోండి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసుకోండి. పసుపు వినాయకుడిని తయారు చేసుకుని అలాగే పసుపు వినాయకుడి పూజలో వస్త్రం అంటారు కదా, ఆ వస్త్రాల కింద ఇలా పత్తితోటి 2 వస్త్రాలు తయారు చేసుకోండి. పత్తితో పసుపు రాసి ఇలాగా 2 వస్త్రాలు తయారు చేసుకోండి. అలాగే యజ్ఞోపవేతం తయారు చేసుకోండి ఇలాగ పత్తితోటి. అలాగే తాంబూలాలు 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. 3 తమలపాకులు, 2 పోకచెక్కలు, చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు, ఇంకా 3 తమలపాకులు కూడా విడిగా పెట్టుకోండి, పూజకుంటాయి అన్నమాట. అలాగే అరటి పళ్ళు నైవేద్యానికి. అలాగే మీరు ఏదైనా పిండి వంటలు చేసినా, పులిహార చేసినా, మీకు రకరకాల పిండి వంటలు ఏం చేసినా అవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి ఇత్తడి అట్లకాడ, ఇది దేనికంటే మనం కాటుకు తయారు చేస్తాం కదా, మనం కథలో ఏం చేస్తామంటే దీన్ని కాలుస్తూ ఉంటాం అన్నమాట, కథ వింటూ కూడా, అప్పుడు కాటుకు తయారవుతుంది. అంచేత ఇలాంటి ఇత్తడి అట్లకాడ తయారు చేసుకోండి. ఇత్తడి లేకపోతే మీ ఇష్టం స్టీల్దైనా పెట్టుకోవచ్చు, ఇత్తడి ఉంటే శ్రేష్టము అని. అలాగే ఇలాగ చనివిడి ఓ తాంబూలం, అలాగే శనగలు, నానబెట్టినటువంటి శనగలు, ఇవి ఎందుకంటే తర్వాత మనం వాయినాలు ఇచ్చుకోవడానికి అనమాట. అంచేత మీకు చూపించడానికి పెట్టాం. ఇంకా మీరు మీ ఇంట్లో ఆనవాయితీని బట్టి అవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. అలాగే తోరాలు, ముఖ్యంగా ఈ 2 కానీ 3 కానీ తోరాలు సిద్ధం చేసుకోండి. అలాగే పువ్వులు, విడి పువ్వులు, ఇలాగే ఇంట్లో పెరట్లో కాసినైనా పర్వాలేదు, పూజకి పువ్వులు సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారికి పూజలు పెట్టడానికి చీర, జాకెట్ ముక్క, గాజులు సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది ఏదైనా సిద్ధం చేసుకోండి. కొబ్బరికాయ నీళ్ళు పట్టుకోవడానికి అలాంటి గిన్నె సిద్ధం చేసుకోండి. ఈ పూజా సామాన్లన్నీ కూడా సిద్ధం చేసుకుంటే పూజ మధ్యలో లేవక్క లేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా పసుపు వినాయకుడిని ఈ యొక్క పళ్ళెలో పెట్టుకోండి. ఇలాంటి తమలపాకు వేసుకుని, తమలపాకు ముచ్చికి మీ వైపు ఉండాలి, కొస తూర్పు ఎదురకు ఉండాలన్నమాట. పెట్టుకుని పసుపు వినాయకుడిని తయారు చేసుకున్నారు కదా,
ఆ తయారు చేసుకున్న పసుపు వినాయకుడిని ఇలా బియ్యం పళ్ళెల్లో సెంటర్లో మయంగా పెట్టుకోండి తమలపాకు మీద. పెట్టిన తర్వాత పసుపు వినాయకుడికి చక్కగా కుంకాలు బొట్టు పెట్టండి. కుంకుమ బొట్టు పెట్టండి అమ్మా. పైన చుట్టుపక్కల 3 చోట్ల చక్కగా కుంకుమ పెట్టి ఇప్పుడు మనం చక్కగా పూజ ప్రారంభం చేసుకుందాం. అలాగే ప్రతి ఒక్క ముత్తైదువ కూడా స్టిక్కర్లు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా కూడా కుంకుమ కూడా ఖచ్చితంగా బొట్టు పెట్టుకోండి. హరిద్రము అనేది ముఖ్యం మనకి. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా దీపారాధన చేద్దాం. ముందుగా అగ్గిపెట్టి తీసుకోండి. నేను ఇందాక చెప్పాను కదా కైవొత్తి అని, ఆ కైవొత్తి తీసుకుని ఆ ముందుగా అగ్గిపెట్టుతోటి కైవొత్తిని వెలిగించండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్నిన యోజితం ప్రియం. ఆ దూరంగా పాడేసేయండి అగ్గిపుల్ల. ఈ కైవొత్తితోటి దీపారాధన చేయండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నిరుడతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమా నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. అయితే సాధారణంగా దీపం వెలిగించేటప్పుడు చాలా అనుమానాలు వస్తుంటాయి మీ అందరికీ. ఏమిటంటే, గురుగారు ఏ నేతితో వెలిగించాలండి, ఎన్ని నూనెతో వెలిగించాలండి, ఎన్ని ఒత్తులు పెట్టాలండి అని. సాధారణంగా ఆవు నెయ్యే శ్రేష్టం. ఆవు నెయ్యితో వెలిగించుకోండి. లేకపోతే కుదరకపోతే కనుక మనకి నువ్వుల నూనె కానీ మిగతా ఏ నూనె అయినా సరే పెట్టుకోవాలి. ఆవు నెయ్యి కుదిరితే ఆవు నెయ్యి ముఖ్యం. అలాగే సాధ్యం త్రివర్తి అంటే కనీసం 3 ఒత్తులు ఏమన్నాడు కాబట్టి 3 అయినా వేసి, 3 కన్నా ఎక్కువ 5 కానీ 10 కానీ మీ ఇష్టం, మీ ఓపిక. కనీసం 3 ఒత్తులు వేసి వెలిగించాలి. 2 కుందులు పెట్టుకోవచ్చు, 2 కుందులో తలుకో 2 ఒత్తులు పెట్టుకోవచ్చు. అలా మీ ఇష్టం అనమాట. అలా పెట్టుకోండి. ఇప్పుడు దీపారాధన చేశారు కదా, దీపానికి కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. అలంకరణం కృత్వా కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత ఆ దీపం దగ్గర ఒక పుష్పం వేసి 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. అలంకరణం కృత్వా ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. దీపారాధన పూర్తయింది. ఇప్పుడు చక్కగా ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్లు చేతులు పోసుకుని తాగండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః, సంకర్షణ వాసుదేవ పృథ్వీమన అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని ఎదురుగుండా ఉండే పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. మొట్టమొదటి మనం ఆదౌ పూజ్యో గణాధిప. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతి పూజతో స్టార్ట్ చేస్తాం కాబట్టి, గణపతికి పూజ చేయకుండా ఏ పూజ పనికిరాదు కాబట్టి ముందు మనం పసుపు వినాయకుడికి పూజ చేసుకుంటున్నాం అనమాట. అంచేత పసుపు వినాయకుడి దగ్గరే ఒక పుష్పం వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి అక్షతలు ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం పూజ చేస్తూ ఉండండి. ఎప్పుడైనా సరే ఏ పూజకైనా గుర్తుపెట్టుకోండి, చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ పనిచేయదనమాట. అంచేత మధ్యలో ఉండే 3 వేళ్లతోటి అక్షతలు అలా గణపతి దగ్గర ఓం అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య 2 అక్షతలు మీ ఎడమ చేతి పక్కకి వేసేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శాపవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్య అగ్రే నాసికా అగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్య ఋషిభిః పరికల్పితం. వదిలేసేయండి. మమ అనుకోండి. మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే. ఇప్పుడు మేము ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధినామ సంవత్సరం చెప్పాం. మీరు ఏ సంవత్సరం అయితే ఈ యొక్క పూజ చేసుకుంటున్నారో వీడియో చూసి మీరు ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. అది మీ క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఉంటుంది. క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే శుక్లపక్షే. మేము ఇక్కడ
విధియ అని చెప్తున్నాం లేదా తదియ అని చెప్తాం. మీరు మాత్రం మీ పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఏ తిథి ఉంటుందో చూసుకోండి. లేదంటే మేము రోజు దిన ఫలితాలు చెప్తాం కదా, అందులో కూడా మీకు తిథివార నక్షత్రాలు పంచాంగం ఫస్టే చెప్తాం. కాబట్టి ఆ రోజు తిథి ఏంటో చూసా తిథి చెప్పుకోండి. మీరు ఏ రోజు పూజ చేసుకున్నారో తిథి చెప్పుకోండి. చెప్పుకొని ఇది మంగళవారాన్ని భౌమవాసరం అంటారు కాబట్టి భౌమవాసరే అని చెప్పుకోండి. భౌమవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః అస్య యజమాన్యస్య గోత్రస్య. ఇక్కడ నేను ఈ యొక్క ముత్తైదు యొక్క గోత్రాల పేర్లు చెప్తున్నాను. మీరు మీ యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి. అమ్మ గోత్రం చక్రబాల గోత్రోద్భవస్య ఆయన పేరు వెంకట రామారెడ్డి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య చక్రపాల గోత్రోద్భవతి మంగాదేవి నామధేవత్యా పుత్రస్య చక్రపాల గోత్రస్య అబ్బాయి బుల్లివేరెడ్డి నామధేయస్య చక్రపాల గోత్రస్య శివకృష్ణారెడ్డి నామధేయస్య సకుటుంబస్య. అలాగే మీరు కూడా మీ యొక్క గోత్రాలు పేర్లు, మీ యొక్క పిల్లల యొక్క గోత్రాలు పేర్లు, కుటుంబ సభ్యుల యొక్క గోత్రాల పేర్లు కూడా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా చెప్పండి నమస్కారం చేసుకుని. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం శ్రావణమాస ప్రయుక్త మంగళగౌరీదేవత అనుగ్రహత సిద్ధ్యర్థం యథాశక్తి అస్మిన్ దివసే శ్రీ మంగళగౌరీ వ్రతాఖ్యే శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. అలాగా ఈసారి ఏం చేస్తారంటే, నేను వేరేగా ఇంకో చెంబులో నీళ్ళు పెట్టుకోమని చెప్పాను కదా, ఈ చెంబు పెట్టుకున్న తర్వాత ఈ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కొంచెం గంధంలో నీళ్ళు కలుపుకోండి. ఆ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. అంటే ఆచమనం చేసిన పాత్ర కాకుండా వేరే పాత్ర అనమాట అది. 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధరా అర్గ్వేదోధయజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగే చైదా సర్వే కలశ అంబుసమాశ్రితా. కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ కలశలో ముందుగా ఏం చేయాలంటే ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని ఇలా గంధంలో ముంచి తర్వాత అక్షతల్లో ముంచి అప్పుడే ఈ పుష్పాన్ని నీటిలో వేసేసేయాలి. కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య అంటే ఆ 3 వేయాలని. హస్తేనాచ్ఛాద్య అంటే చెయ్యి మూత వేయమని, అలా చెయ్యి మూత వేయండి. హస్తేనాచ్ఛాద్య ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యేనో వర్మ విగా ఆహతే అభిద్రోణాకణిక్రదతు ఓం ఆపో వా యుదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపः సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాప ఓం. చాలు. ఈసారి చెయ్యి తీసేసి ఆ పుష్పంతో అందులో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటే అర్థం ఏంటంటే, ఈ యొక్క ఏదైతే ఆ కలశ ఉందో ఆ కలశలోకి మన భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర నదీ నదములు అంటే పవిత్ర నదుల్లో ఉండేటటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంత్రాలతోటి ఆ యొక్క కలశలోకి రమ్మని మనం మంత్రాలతో ఆహ్వానం చేసామన్నమాట. అంటే ఆ కలశలో నీళ్లు పవిత్ర గంగాజలంతో సమానం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆ చెంబులో ఉండే పుష్పంతో ఆ నీళ్ళని దేవుడి మీద చల్లండి. అలాగే మీ మీద చల్లుకోండి. అలాగే పూజా ద్రవ్యాలన్నింటి మీద కూడా చల్లండి. దేవం ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య
దేవుడి మీద మీ మీద పూజా ద్రవ్యాల మీద కూడా జల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఇక్కడతోటి కలశారాధన పూర్తయింది. ఇప్పుడు మనం గణపతికి పూజ చేసుకుందాం. ఒక పుష్పం పుచ్చుకుని నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచరన్ తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం మహాగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. గణపతి దగ్గర వేసేసేయండి ఆ పుష్పాన్ని. స్థిరోభవ 2 నక్షత్రం వేయండి అలా గణపతి దగ్గర. స్థిరోభవ వరదో భవ స్థాపితో భవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. మళ్ళా ఇంకో పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి వేసేసేయండి. మళ్ళీ అక్షతలు వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఆ ఉద్ధరణ తీసుకోండి. ఉద్ధరణి ఇందులో వేయండి. ఈసారి చెంబులో వేసి 3 సార్లు గణపతికి ఇలాగ ఉద్ధరణతో చూపించడం, మళ్ళీ నీళ్ళ పల్లెలో వదిలిపెట్టడం. దీని అర్థం ఏంటంటే కాళ్ళు కడుగుతున్నట్టుగా, చేతులు కడుగుతున్నట్టుగా, మొహానికి ఆచమనం చేయిస్తున్నట్టుగా భావించి ఆ ఉద్ధరణతో నీళ్ళు గణపతికి చూపించి అలా పల్లెలో వదిలిపెట్టాలన్నమాట. శ్రీ మహాగణాధిపతి నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి ఆ పుష్పంతో నీళ్లు గణపతి మీద జల్లండి. చెంబులో నీళ్లు. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన జల్లుతుండండి. మహేరణాయ చక్షసే యోవశ్వతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అనంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచనః. శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలండి. స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఈసారి వస్త్రం, నేను ఇందాకను పత్తితోటి వస్త్రాలు చేసుకోమని చెప్పాను కదా, ఆ వస్త్రాలు చేస్తే తీసుకోమ్మా చేత్తో తీసుకోండి. ఒకవేళ వస్త్రాలు చేయకపోతే అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. చేసిన వాళ్ళు మాత్రం 2 వస్త్రాలు తీసుకోండి. ఒకటి పని చేయదు, 2 వేయాలి. వస్త్ర యుగ్మం అన్నారు అందులో, అంటే 2 కలిపి వేయాలన్నమాట. తీసుకోండి. ఓం అభివస్త్రా సువసనాన్యురుషాభిధేను శుద్ధుగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వేసేసేయండి గణపతి దగ్గర. అలాగా ఈసారి యజ్ఞోపవేతం చేసుకోమని చెప్పాను కదా, ఆ యజ్ఞోపవేతాన్ని తీసుకోండి. ఒకవేళ యజ్ఞోపవేతం చేయలేకపోతే కనుక అక్షతలు తీసుకుని నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. అలా గణపతి దగ్గర వేసేయండి. యజ్ఞోపవీతం లేకపోతే అక్షతలు వేయండి. యజ్ఞోపవీతార్థం అక్షతార్థం సమర్పయామి అనుకోండి. ఈసారి ఒక పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి గణపతి దగ్గర. ఓం గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాంకరీషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయ నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహ ఇమే. శ్రీ మహాగణాధిపతయ నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేయండి గణపతి దగ్గర. ఈసారి ఓం ఓం అనుకుంటూ 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు శ్రీ మహాగణాధిపతయే నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం ఓం అనుకుంటూ ఆ అక్షతలు చేస్తూ ఉండండి పూజ. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయ నమః షోడశనామభిః పూజాం సమర్పయామి. చాలండి. అగర్తులండి అమ్మ. ఈసారి అగరవత్తులు తీసుకోండి. తీసుకుని వెలిగించండి చక్కగా. ఈసారి అగరవత్తుల ధూపాన్ని చూపించండి. వనస్పత్యుర్భవైర్దివ్యే నానాగంధే సుసంయుత ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయ నమః ధూపమాఘ్రాపయామి. చూపించాక పక్కన కూర్చేసుకోండి.
ఈసారి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం మణిరాయోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిభిరాపహ భక్త్యా దీపం ప్రయత్స్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమా నరకాద్ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్తు దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి స్వామివారికి నైవేద్యానికి ఓ తమలపాకు స్వామివారి కుడిపక్క వేసుకోండి. గణపతి కుడిపక్క వేసుకుని బెల్లం ముక్క ఉంది కదా, ఓ బెల్లం ముక్క ఆ తమలపాకులో పెట్టండి. అలాగే ఒక 2 అరటిపళ్ళు కూడా తీసుకోండి. ఆ 2 అరటిపళ్ళు కూడా ఆ బెల్లం ముక్క దగ్గర పెట్టండి. పెట్టి కొంచెం లైట్గా చిదపండి. అలాగా అరటిపండు ముచ్చుకు తీయండి. లైట్గా తీసాక ఇప్పుడు ఆ చెంబులో నీళ్ళతోటి ఆ పుష్పంతో ఆ అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంత్వర్తే న పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం కదలీఫల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఈసారి ఆ పుష్పంతో 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా ఆ ఉద్దరంతో స్వామివారికి నీళ్లు చూపించి వదిలిపెడుతున్నాయి 5 సార్లు. ఉద్దరంతో 5 సార్లు అలా చూపించడం, వదిలిపెట్టడం. అంటే మధ్య మధ్యలో నీళ్ళు ఇస్తున్నట్టు, మళ్ళీ కాళ్ళు చేతులు కడుగుతున్నట్టు. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాపీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి తాంబూలాలు ఉన్నాయి కదా, ఒక తాంబూలం తీసుకోండి. తీసుకుని ఆ తాంబూలాన్ని గణపతికి ఎడమ పక్కన పెట్టేసేయండి. పూగే ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించుకోండి. వెలిగించి చూపించండి చక్కగా. గంట కొట్టుకోండి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖేతయా ఆసగుంసృజామసి సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఇలా పెట్టేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఒక నీళ్ళ కళ్ళ జుల్లి కళ్ళగద్దుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనంతరం శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. హరా నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశ్రేషిధారయ. ఈసారి ఒక పుష్పమును కాస్త అక్షతలు బుచ్చుకుని నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశోర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. అలాగా నమస్కరోమి. ఆత్మప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తతస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం మీరు పూజ చేసినప్పుడు నక్షత్రాలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఒక పుష్పాన్ని తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి ఆ బియ్యం పళ్ళె ఉంది కదా, దీన్ని అలా 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి 2 చేతులతోటి కూడా. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యా సంత దేవా గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పటితోటి విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పసుపు వినాయకుడు ఉన్నాడు కదా బియ్యం పల్లెల్లో, ఆ పసుపు వినాయకుడిని ఇలా తమలపాకుతో సహా తీసి ఈ గౌరీదేవి పక్కన పెట్టేయండి. పెట్టేసి తర్వాత పూజ అయిపోయిన తర్వాత వేళ మంగళవారం కాబట్టి వదిలేసి తర్వాత రోజు బుధవారం రోజు పొద్దున్న ఆ యొక్క వినాయకుడిని కాలంలో కానీ మొక్కల్లో కానీ లేదా తులసికోటలో కానీ కలిపేసేయండి. ఈసారి ఈ బియ్యం పళ్ళెం ఉంది కదా, ఈ బియ్యం పళ్ళెం ఏంటంటే ఇది మీరు తీసుకోకూడదు, మీరు వాడుకోకూడదు. ఇది ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉండే గ్రామ పురోహితులకో మీ ఇంటి పురోహితులకో లేకపోతే దగ్గరలో ఉండే ఆలయంలో ఉండే అర్చకులకో బ్రాహ్మణులకో
ఇచ్చేసేయండి. ఒకవేళ ఇతర దేశాల్లో ఉండేవారు బ్రాహ్మణులు అది దొరకలేదనుకోండి, దీన్ని ఏదైనా ప్రసాదంగా వండేసి ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టేసేయండి. ఆ రకంగా ఈ బియ్యం పళ్ళాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేసేయాలి, మీరు తీసుకోకూడదు. ఇది పక్కన పెట్టేసుకోండి ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడి పూజ పూర్తయింది. ఇప్పుడు మంగళగౌరీ దేవి పూజ చేసుకుందాం. ఈసారి మళ్ళా 2 అక్షతలు వెనకాలకి వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూః ఓం భవః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే. మళ్ళీ ఇక్కడ మేము ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు చెప్పాం, క్రోధినామ సంవత్సరము అని. మీరు ఇప్పుడు ఏ సంవత్సరం అయితే వీడియో చూస్ చేసుకుంటున్నారో పూజ, ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. అది మీకు పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఉంటుంది. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే. ఇక్కడ మేము విధియ అని చెప్తున్నాము. మీరు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఏం తిథి ఉందో చూసి ఆ తిథి పేరు చెప్పుకోండి. ద్వితీయాయాం వాసర వాసరస్తు. ఇలాగే మంగళవారాన్ని భౌమవాసరే అంటారు, కాబట్టి మీరు భౌమవాసరే అని చెప్పుకోండి. భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః అస్య యజమాన్యస్య గోత్రస్య. ఇందాకట్లాగే మళ్ళా గోత్రాల పేర్లు చెప్పుకోండి. నేను ఇక్కడ 35 యొక్క గోత్రాల పేర్లు చెప్తున్నాను. అస్య యజమాన్యస్య చక్రపాల గోత్రోద్భవస్య వెంకట్రామారెడ్డి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య చక్రపాలగోత్రోద్భవతి మంగాదేవి నామదేవత్యాః చక్రపాలగోత్రోద్భవస్య బుల్లివేరెడ్డి నామధేయస్య చక్రపాలగోత్రోద్భవస్య శివకృష్ణారెడ్డి నామధేయస్య సకుటుంబస్య. మీరు కూడా గోత్రాల పేర్లు చెప్పుకున్నాక మమ సకుటుంబస్య అనుకోండి. అది చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుంటూ నేను చెప్పినట్టు మళ్ళీ చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం శ్రీ మంగళగౌరీ దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష పరిపూర్ణ ఫల సిద్ధ్యర్థం అనేన అస్మిన్ దివసే శ్రీ మంగళగౌరీ దేవత ముద్దిశ్య మంగళగౌరీ దేవత ప్రీత్యర్థం యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అక్షత తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టండి. మంగళగౌరీ పరాంబికా దేవతా పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి కలశ ఉంది కదా, వేరే కలశ, ఇలాంటి కలశ, ఈ కలశ తీసుకోండి. దీన్ని తీసుకుని ముందరవన్నీ కూడా బయట పెట్టేయండి. బయట పెట్టేసిన తర్వాత ఈ చెంబు ఉంది కదా, ఈ చెంబు తీసుకుని ఈ చెంబుకి 3 చోట్ల గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఆల్రెడీ మేము పెట్టేసాం, మీరు మళ్ళీ పెట్టుకోండి. పెట్టండమ్మా, గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. సరే మళ్ళీ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధయజుర్వేద సామవేదో హ్యధర్మణ అంగే చైదా సర్వే కలశ అంబుసమాశ్రితా. ఈసారి ఈ కలశలో ఈ చెంబులో నీళ్ళు కొంచెం పోయండి. మమ్మయ్య వ్రణశ్రుదేహవ మధ్యాచ మృడయ త్వాము కొంచెం పోయండి. త్వామవస్యురాచకే చాలు. ఈసారి మామిడి కొమ్మ ఉంది కదా, ఈ మామిడి కొమ్మని పట్టుకుని అందులో పెట్టండి. ఓం కాండాత్ కాండాత్ ప్రరోహంతే పరుష పరుష పరే ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ.
ఈసారి కొబ్బరికాయ ఉంది కదా, ఈ కొబ్బరికాయకి కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఈ కొబ్బరికాయను కూడా అలా పెట్టండి. ఓం యా ఫలినీర్యా అఫల పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూత స్థానో ముంచంత్వ గోమహసహ. ఈసారి జాకెట్ ముక్క ఉంది కదా, అది చిలకలా చుట్టుకోమన్నాను కదా, ఆ చుట్టుకున్నటువంటి జాకెట్ ముక్కని ఆ కొబ్బరికాయ మీద పెట్టండి. ఓం యవం వస్త్రాన్ని పేవసావసాధే యవోర్చద్రామంతవో హసర్గా అవా తిరతమును తాను విశ్వత్యాన మిత్రావరణాస చేతే. ఈసారి గాజులు తీసుకుని ఆ గాజులు పైన పెట్టేయండి. అలాగా క్షుప్పిభాషామలాంజ్యేష్టామ లక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధంచ సర్వారణత మే గృహాత్. అలాగే పుష్పం ఉంది కదా, ఆ పుష్పం తీసుకుని ఇలా పైన దాన్ని ఇలా గుచ్చండి. ఓం పుష్పావతే ప్రసూవతే ఫలనేర్ ఫల ఉత అశ్వా ఇవ సజత్వనేర్ విరుధ పార ఇష్టవహ. ఈసారి ఈ కలస తీసుకుని ఈ గౌరీదేవి ఉంది కదా, ఈ గౌరీదేవి పక్కన పెట్టేసేయండి. ఇలాగా తీసుకొని చేత్తో పట్టుకోండి. ఓం ధ్రువంతే రాజ, ఈ పక్కన ధ్రువంతే రాజావరణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రంధారయతాన్ ధ్రువం. 2 అక్షతలు ఇక్కడ గౌరీదేవి మీద ఈ కలస మీద కూడా వేయండి. శ్రీ మంగళగౌరీ పరాంబికా దేవతాభ్యో నమో నమః. ధ్యానావాహనాది ధ్యాయామి, ఆవాహనం సమర్పయామి. చాలు. స్థిరోభవ 2 అక్షతలు వేయండి. మళ్ళా స్థిరోభవ పరదోభవ స్థాపితోభవ మమ అనుకోండి. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ఈసారి ఎడమ చేత్తో తోలపాకు వేసుకోండి. ఈ తోరాలు ఉన్నాయి కదా, ఈ తోరాలని ఆ ఎడమ చేతిలో పెట్టుకోండి. పెట్టుకుని పంచామృతాలు ఉన్నాయి కదా, ఈ పంచామృతాల్లో ఓ పుష్పం వేసి ఆ పుష్పంతో పంచామృతాలు తోరాల మీద చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతే విశ్వతస్వామ వృష్ణీయం భవావాజస్య సంగతే దధిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజన సురభినో ముఖాకరతు ప్రణ్ ఆయోగం శతారుషతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావస్థవితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధే మధునక్త ముతోషచి మధుమత్పార్థివగుం రజః మధుజ్యోరస్తునః పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాద్వేర్గావో భవంతునః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవే ఏతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుం అదాభ్యః. చాలు. ఈసారి మామూలు నీళ్లు చల్లండి. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోవశవదమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. చాలు. తోరదేవతాభ్యో నమో నమః. పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. ఈసారి ఏం చేస్తారంటే తమలపాకుతో సహా తోరాలు గౌరీదేవి పక్కన పెట్టండి. అలాగనమాట. ఈసారి పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత సృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి, ధ్యాయామి. ఆ గౌరీదేవి దగ్గర వేసేయండి. మళ్ళీ ఇంకో పుష్పం తీసుకోండి. తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామ స్వంవృషాణహం. మంగళగౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్దరం తీసుకుని ఈ చెంబులో పెట్టుకుని 3 సార్లు అమ్మవారికి ఆ ఉద్దరంతో నీళ్లు చూపించడం, ఆ యొక్క పళ్ళెలో పెట్టడం, అంటే కాళ్ళు కడగడం, చేతులు కడగడం, అలాగే ఆచమనం చేయించడం లాగా 3 సార్లు నీళ్ళు చెప్పండి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీం ఉపపయే శ్రీర్మాదేవీ చుషతాం మంగళగౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ తీసుకోండి. కాంశో స్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ పహ్వయే శ్రియం మంగళగౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియంలోకే దేవచుష్టాముదారాం త్వాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం మృణే మంగళగౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నపయామి. ఈసారి పంచామృతాలు జల్లండి అమ్మవారి మీద పుష్పంతో. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవావాజస్య సంగతే దధిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినో ముఖాకరతు ప్రణ్ ఆయోగం శతారుషతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావస్థవితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్త ముతోషసి మధుమత్పార్థివగుం రజః మధుజ్యోరస్తునః పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతునః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవే ఏతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుం అదాభ్యః. చాలు.
ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తప వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసారదంతో మాయా అంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవ్యై నమో నమః. పంచామృత స్నానేన శుద్ధోదక స్నపనం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చాలు. ఈసారి వస్త్రాలు ఉన్నాయి కదా, అంటే చీర జాకెట్ ముక్క ఉంది కదా, ఆ చీర జాకెట్ ముక్క తీసుకోండి. ముందుగానే దానికి కాస్త పసుపు బొట్టు పెట్టుంటే గొడవలేదు, పెట్టకపోతే పెట్టి మేము పెట్టేసాం ఆల్రెడీ. కాబట్టి ఆ చీర జాకెట్ ముక్క తీసుకుని అమ్మవారికి అలా చూపించి అలా పక్కన పెట్టేసేయండి. ఓం ఉపయుత మాం దేవసక కీర్తిశ్చమని నాస ప్రాతర్భూతోస్మి లాస్టేస్మిన్ కీర్తిమృతం దుధాతు మే శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవ్యై నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. చూపించి పక్కన పెట్టేయండి. అలాగే గాజులు ఉన్నాయి కదా, ఆ గాజులు తీసుకోండి. ఈసారి ఒకవేళ వస్త్రం లేకపోయినా గాజులు లేకపోయినా వాటి బదులు అక్షతలు వేసేసేయండి. ఈసారి గాజులు తీసుకోండి. చెప్తాను మంత్రం. ఓం క్షుప్యభాషామలాంజ్యేష్టామలక్ష్మీర్నాశయామ్యహం అభోతమ సమృద్ధంచ సర్వారుణత మే గృహాత్ మంగళగౌరీ పరాంబికాదేవ్యై నమో నమః. కంచుకం సమర్పయామి. అమ్మవారికి గాజులు చూపించి ఆ పక్కన పెట్టేసుకోండి. ఈసారి పుష్పం మళ్ళా గంధంలో ముంచి పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాంకరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మంగళగౌరీ పరాంబికాదేవ్యై నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసః కామమాకూతిం వాచ సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్య మయశ్రీ శ్రియతాం యశః మంగళగౌరీ పరాంబికాదేవ్యై నమో నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి ఆభరణార్థమలంకరణార్థం పత్రైసేత పుష్పైసేత కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ముందుగా పుష్పాలు పూజ చేయండి అమ్మవారికి, తర్వాత కుంకుమ పూజ చేద్దరు. కానీ ముందు పుష్పాలు పూజ చేయండి. అదాంగ పూజ చెప్తాను. చక్కగా ఓం గౌరీదేవ్యై నమః అని మనసులో స్మరణ చేసుకుంటూ, ఓం మంగళగౌరీదేవ్యై నమః అని మనసులో స్మరణ చేసుకుంటూ చక్కగా చేస్తూ ఉండండి అమ్మ. ఓం ఉమాయై నమః పాదౌ పూజయామి. ఓం గౌర్యై నమః జంఘే పూజయామి. ఓం పార్వత్యై నమః జాననీ పూజయామి. ఓం జగన్మాత్రే నమః ఊరూం పూజయామి. ఓం జగత్ప్రతిష్ఠాయై నమః కటిం పూజయామి. ఓం మూలప్రకృత్యై నమః నాభిం పూజయామి. ఓం అంబికాయై నమః ఉదరం పూజయామి. ఓం అన్నపూర్ణాయై నమః స్తనౌ పూజయామి. ఓం శివసుందర్యై నమః వక్షం పూజయామి. ఓం మహాబలాయై నమః బాహూన్ పూజయామి. ఓం వరప్రదాయై నమః హస్తౌ పూజయామి. ఓం బ్రహ్మవిద్యాయై నమః జిహ్వాం పూజయామి. ఓం శాంకర్త్యై నమః ముఖం పూజయామి. ఓం శివాయై నమః నేత్రౌ పూజయామి. ఓం రుద్రాణ్యై నమః కర్ణౌ పూజయామి. ఓం సర్వమంగళాయై నమః లలాటం పూజయామి. ఓం సర్వైశ్వర్యకర్త్యై నమః వక్త్రం పూజయామి. ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమో నమః సర్వాణి లింగాన్ని పూజయామి. ఈసారి ఆ పుష్పాలు పక్కన పెట్టుకుని అమ్మవారికి 3 వేళ్లతోటి కుంకాన్ని పూజ చేస్తూ ఉండండి. 3 వేళ్లతోటి ఓం మంగళగౌరీదేవి అని అనుకుంటూనే చేస్తూ ఉండండి. ఓం గౌర్యై నమః. ఓం గణేశజ్ఞై నమః. ఓం గుహాంబికాయై నమః. ఓం జగన్నేత్రే నమః. ఓం గిరితనుభవాయై నమః. ఓం వీరభద్రప్రసువే నమః. ఓం విశ్వవ్యాపిన్యై నమః. ఓం విశ్వరూపిణ్యై నమః. ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః. ఓం అష్టమూర్త్యాత్మికాయై నమో నమః. ఓం అష్టదారిద్ర్యశమన్యై నమః. ఓం శివాయై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం శాంకర్త్యై నమః. ఓం బాలాయై నమః. ఓం భవాణ్యై నమః. ఓం హేమవత్యై నమః. ఓం పార్వత్యై నమః. ఓం పాపనాశిన్యై నమః. ఓం నారాయణాంశజాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం నిర్మలాయై నమః. ఓం అంబికాయై నమః. ఓం హిమాద్రిజాయై నమః. ఓం వేదాంతలక్షణాయై నమః. ఓం కర్మబ్రహ్మమత్యై నమః. ఓం గంగాధర కుటుంబిన్యై నమః. ఓం మృడాణ్యై నమః. ఓం మునుసంసేవ్యాయై నమః. ఓం మాలిన్యై నమః. ఓం మేనకాత్మజాయై నమః. ఓం కుమార్త్యై నమః. ఓం కన్యకాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం కలిదోష విఘాతిన్యై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం భద్రదాయిన్యై నమః. ఓం మాంగళ్యదాయిన్యై నమః. ఓం సర్వమంగళాయై నమః. ఓం మంజుభాషిన్యై నమః. ఓం మహేశ్వర్త్యై నమః. ఓం మహామాయాయై నమః. ఓం మంత్రారాధ్యాయై నమః. ఓం మహాబలాయై నమః. ఓం సత్యై నమః. ఓం సర్వమయ్యై నమః. ఓం సౌభాగ్యదాయై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంక్షితార్థప్రదాయై నమః. ఓం చంద్రార్గయుత తాటంకాయై నమః. ఓం చిదంబరశరణ్యై నమః. ఓం చక్రవాసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం కామేశ్వరపత్న్యై నమః. ఓం కమలాయై నమః. ఓం మురారిప్రియార్ధాంగిన్యై నమః.
ఓం పుత్రపౌత్ర వరప్రదాయే నమః, ఓం పుణ్యాయే నమః, ఓం కృపాపూర్ణాయే నమః, ఓం కళ్యాణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం అచింత్యాయే నమః, ఓం త్రిపురాయే నమః, ఓం త్రిగుణాంబాయే నమః, ఓం పురుషార్థప్రదాయే నమః, ఓం సత్యధర్మరతాయే నమః, ఓం సర్వసాక్షిణ్యే నమః, ఓం శశాంకరూపిణ్యే నమః, ఓం సర్వత్రియే నమః, ఓం విరజాయే నమః, ఓం స్వాహాయే నమః, ఓం స్వధాయే నమః, ఓం ప్రత్యంగిరాంబికాయే నమః, ఓం ఆర్యాయే నమః, ఓం దాక్షాయిన్యే నమః, ఓం దీక్షాయే నమః, ఓం సర్వవస్తుస్తమోత్తమాయే నమః, ఓం శివాభినామధేయాయే నమః, ఓం శ్రీవిద్యాయే నమః, ఓం పరమార్థస్వరూపిణ్యే నమః, ఓం హ్రీంకార్త్యే నమః, ఓం నాదరూపాయే నమః, ఓం సుందర్యే నమః, ఓం షోడసాక్షి ప్రదాయే నమః, ఓం మహాగౌర్యే నమః, ఓం శ్యామలాయే నమః, ఓం చండ్యై నమః, ఓం భగమాలిన్యే నమః, ఓం భగలాయే నమః, ఓం మాతృకాయే నమః, ఓం శూలిన్యే నమః, ఓం అమలాయే నమః, ఓం అన్నపూర్ణాయే నమః, ఓం అఖిలాగమ సంస్థుతాయే నమః, ఓం అంబాయే నమః, ఓం భానుకోటి సముద్యతాయే నమః, ఓం వరాయై నమః, ఓం శశాంకృతవే నమః, ఓం సర్వకామమంగళ్యే నమః, ఓం సోమశేఖర్త్యే నమః, ఓం అమసృవేయాయ నమః, ఓం అమృతేశ్వర్యే నమః, ఓం సుఖసచ్చిత్స్వరూపాయే నమః, ఓం బాళ్యారాధిభూతితాయే నమః, ఓం హిరణ్యాయే నమః, ఓం సూక్ష్మాయే నమః, ఓం హరిద్రాకుంకుమారాజ్యే నమః, ఓం సర్వభోగప్రదాయే నమః, ఓం మార్కండేయవరప్రదాయిన్యే నమః, శ్రీ మంగళగౌరీపరాంబికాదేవ్యై నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. మళ్ళీ కుంకుమ పూజ చేస్తుండండి సార్. ఓం భవస్య దేవస్య పత్నియే నమః, ఓం శర్వస్య దేవస్య పత్నియే నమః, ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః, ఓం పశుపతేర్దేవస్య పత్నియే నమః, ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః, ఓం ఉగ్రస్య దేవస్య పత్నియే నమః, ఓం భీమస్య దేవస్య పత్నియే నమః, ఓం మహాతో దేవస్య పత్నియే నమః. మంగళగౌరీపరాంబికాదేవ్యై నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి సార్. మళ్ళా అగరవత్తులు వెలిగించండి, చూపించండి సార్. ఓం మనస్పత్యుర్భవైర్దివ్యైర్నళాగంధే సుసంయుధ ఆఘ్రేయస్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మంగళగౌరీపరాంబికాదేవ్యై నమో నమః. ధూపమాగ్రాపయామి. చూపించిన తర్వాత పక్కన కూర్చేసుకోండి సార్. మళ్ళా దీపానికి నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ మంగళగౌరీపరాంబికాదేవ్యై నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు, ఏదైనా పళ్ళు ఉంటే పళ్ళు, అలాగే పిండి వంటలు ఏదైనా ఉంటే పిండి వంటలు, అలాగే శనగలు, అలాగే శనివిడి, ఇవన్నీ కూడా అమ్మవారికి ఎదురుకుండా పెట్టుకోండి. నైవేద్యానికి పెట్టుకుని చక్కగా వీటన్నింటి మీద కూడా చెంబులో ఉండేటటువంటి పుష్పంతో నీళ్లు జల్లి నైవేద్యం పెట్టండి. నీళ్లు జల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి. శ్రీ మంగళగౌరీపరాంబికాదేవ్యై నమో నమః. అవసరార్థం నారికేళ సహిత కదలీఫల సహిత గుడోపార సహిత బహుబీజ ఫల సహిత సకల ఫలాన్ని నివేదయామి, అతిరసాన్ని నివేదయామి. ఈసారి 5 సార్లు ఆ యొక్క పుష్పంతో అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళీ 5 సార్లు అమ్మవారికి నీళ్ళు చూపించడం, ఆ పల్లెలో పెట్టడం ఉద్ధరంతో. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకోండి. తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. ఓం తాం మావహ జాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభోతంగాబోధాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం. శ్రీ మంగళగౌరీపరాంబికాదేవ్యై నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించండి. చూపించండి, గంట కొట్టుకోండి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖేతయా మాసకం సృజామసి.
సంతత శ్రేయరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రేయరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవ్యై నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమని సమర్పయామి. ఒక నేల్చు కళ్ళ జల్లి కళ్ళగద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశిరసిధారయా. ఈసారి ఒక పుష్పము అక్షతలు పుచ్చుకుని లేచి నుంచుని నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబడీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశౌ పాశమపీత ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కగోడి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వర్యం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవ్యై నమో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి అక్షతలు తీసుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవి త్రాహి మాన్ కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవ్యై నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. అలాగా మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్ఠాంగ ఉచ్యతే. శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవ్యై నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చాలు. ఈసారి కూర్చోండి, లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వా క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పోజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ మంగళగౌరీ పరాంబికా దేవత సుప్రీణాతు సుప్రీతస్వ ప్రసన్న అవరదో భవతు. మంగళగౌరీ పరాంబికా దేవత ప్రసాదం పూజ చేసినటువంటి కుంకుమను బొట్టు పెట్టుకోండి. మంగళగౌరీ దేవత ప్రసాద సిద్ధిరస్తు. అలాగే ఓ పుష్పాన్ని తీసి తలలో పెట్టుకోండి. గౌరీ దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇక్కడతోటి ఈ పూజ పూర్తయింది. ఇప్పుడు తోరం ఉంది కదా, ఆ తోరం తీసుకొని ఈ యొక్క మీ చేతికి కట్టుకోండి. కుడి చేతికి కట్టుకోండి. కుడి చేతికి కట్టేసుకోండి. అలాగా బృహత్సామక్షత్రభృద్భృద్దౌష్ణయంతిష్టు భౌజస్సుభిధమగ్రవైరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. అమ్మా ఈసారి ఇంకొక తోరం ఉంటుంది, అందులో తీసి ఈ గరిటెకి కట్టండి. గరిటెకి ఇక్కడ కట్టండి. ఈసారి ఆ తోరాన్ని గరిటెకి కట్టేసిన తర్వాత ఇలాంటిది ఒత్తి ఈ యొక్క వరిపిండితో చేసినటువంటి ఒక ప్రమిద చేశారు కదా, దాంట్లో ఒత్తి వేసుకున్నారు కదా, అది ఇలా మయంగా పెట్టుకోండి. ఇది కొంచెం పక్కగా జరుపుకొని పెట్టుకుని కై ఒత్తి ఉంది కదా, మళ్ళీ ఈ కై ఒత్తి తీసుకుని దీంతో దీపం దగ్గర వెలిగించి దాన్ని వెలిగించండి. ఆ ఒత్తిని వెలిగించండి. ఉద్దీప్యస్వజాత వేదో భగ్నిరుడతిమ్మ పశోగస్య మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తమనిన ఆయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమ అనర్గాద్ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. పక్కన కూర్చేయండి. ఈసారి ఆ గరిటె తీసుకుని ఆ యొక్క దాని మీద దూరంగా పెట్టి కాలుస్తూ ఉండండి. కాలుస్తూ నేను కథ కొంచెం అక్షతలు కూడా చేతితో తీసుకోండి. ఆ గరిటె పట్టుకోండి. ఈసారి కాలుస్తూ నేను కథ చెప్తాను, ఆ కథ వినండి. అది కాటుగ్గా తయారవ్వాలన్నమాట, మసి పట్టాలన్నమాట. అంచేత ఆ రకంగా కాల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వం ఒకానొక సమయంలో శౌనకాది మహాములందరూ కూడా నైమిషారణ్యంలో కూర్చుని గురువుగారైనటువంటి సూతుల వారిని చూసి ఇలా అడుగుతున్నారట, అయ్యా గురువుగారు,
స్త్రీలకి వైధవ్య యోగం తొలగించి సౌభాగ్యాన్ని కలగజేసేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగారట. అడిగితే అప్పుడు గురువుగారైనటువంటి సూత్రులు వారు చాలా మంచి విషయాన్ని అడిగారయ్యా. పూర్వం ఇదే విషయాన్ని పార్వతీదేవి కూడా పరమేశ్వరుడు అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి ఏదైతే చెప్పాడో అదే మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. అయితే భూలోకంలో ఏ స్త్రీ అయితే కనుక ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క మంగళవారం నాడు మంగళగౌరి అమ్మవారిని కొలుస్తుందో ఆ స్త్రీకి వైధవ్య యోగం ఉండదు అని సాక్షాత్తు పరమేశ్వరుడే అనుగ్రహాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎవరైనా సరే స్త్రీలు, భూలోకంలో ఉండేటటువంటి స్త్రీలు ఈ యొక్క మంగళగౌరి వ్రతాన్ని శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఆచరించాలి. అయితే ఎవరి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క మంగళగౌరి అనుగ్రహంతో వైధవ్య యోగాన్ని తొలగించుకున్నారో ఆ వృత్తాంతాన్ని చెబుతాను, శ్రద్ధగా వినండి. ఒకానొక సమయంలో ధర్మపాలుడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వైశ్యుడు నాట్య, ఆయన పేరేంటి ధర్మపాలుడు. ఆ వైశ్యుడు చాలా మంచివాడు, చాలా బ్రహ్మాండమైన, కాలితే కనుక ఏదైనా పక్కన పెట్టుకోండి, కాలటలే కదా. ధర్మపాలుడు అనేటటువంటి ఒక వైశ్యుడు అన్నట్టు, చాలా పెద్ద వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వాడు, ఐశ్వర్యవంతుడు. ఆయనకి అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి. అలాగే చక్కని భార్య కూడా ఉంది, చాలా సౌందర్యవతి, రూపవతి, గుణవతి. వీళ్ళిద్దరూ కూడా ధర్మంగా ఉంటూ ఉండేటటువంటి వారు, ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేటటువంటి వారు. అయితే వీళ్ళ దురదృష్టం ఏమిటి అంటే కనుక వీళ్ళకి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ చేత వీళ్ళకి సంతానం కలగలేదు. ఈ ధర్మపాలుడికి భార్యకి కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో పూజలు చేశారు. పాపం ఎన్ని చేసినా కూడా వీళ్ళకి సంతానం కలగలేదు. సరే, సంతానం కలగడం కోసం ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. రోజు ఎవరైనా సరే సన్యాసులు వెళుతూ ఉంటే పాపం ఆవిడ రోజు కూడా భిక్షాటన చేస్తూ ఆ యొక్క అన్నం పెడుతూ ఉండేటటువంటిది, భిక్ష పెడుతూ ఉండేటటువంటిది. అయితే విచిత్రం ఏమిటంటే ఒక సన్యాసి మాత్రం అందరి ఇళ్ళ దగ్గర భిక్ష తీసుకునేవాడు, కానీ ఈవిడ దగ్గరికి వచ్చేసరికి మాత్రం భిక్ష వేస్తుంటే నిరాకరించి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆవిడకి చాలా బాధ కలిగేది. ఇదేమిటి, ఈ సన్యాసి ఏమిటి నా దగ్గర భిక్ష తీసుకోవడం ఏమిటి, అందరి దగ్గర తీసుకుంటాడు, నేనేం పాపం చేశాను అని కుళ్ళిపోయి పాపం బాధపడుతూ ఉండేది. ఒకరోజు ఆ బాధ భర్త గమనించాడు. ధర్మపాలుడు గమనించి, ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అడిగాడు. ఏమీ లేదు నాథా, రోజు నేను బయట అందరికీ అన్నదానాన్ని చేస్తున్నాను సన్యాసులకి. అయితే ఒక సన్యాసి మాత్రం నేను ఎప్పుడు అన్నం పెట్టినా నన్ను కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు, నా దగ్గర అన్నదానాన్ని స్వీకరించడు, అంచేత నేనేం పాపం చేశానో తెలియదు అని చెప్పేసి బాధపడిందిట. అంటే అప్పుడు ఆ యొక్క ధర్మపాలుడు ఏమంటున్నాడంటే, కంగారు పడకు, వాడు కపట సన్యాసి అయి ఉంటాడు, అందుకని ఎలా తీసుకున్నాడు, వాడికి అన్నం కాదనమాట కావాల్సింది, వాడికి బంగారం డబ్బు కావాలన్నమాట. కావాలంటే చూడు, రేపు బంగారు నాణాలన్నీ కూడా నీకు పళ్ళెల్లో పెట్టిస్తాను, అవి పట్టుకెళ్ళి నించో, వాడే వచ్చి తీసుకుంటాడు కావాలంటే చూడు అని చెప్పేసి చెప్పాడు ధర్మపాలుడు. సరే, భార్య ఏం చేసిందంటే నిజంగానే తర్వాత రోజు పళ్ళెల్లో నిండా బంగారు కాసులన్నీ కూడా పెట్టుకుని ఆ సన్యాసి వచ్చే సమయానికి బయట నించుంటే ఆ రోజు కూడా ఆ సన్యాసి భిక్షాటంగా వచ్చి ఆవిడ దగ్గర భిక్ష చేయకుండా వెళ్ళిపోతుంటే ఆవిడ చాలా బాధపడింది. అది చూసి మళ్ళీ వెనక్కి వచ్చాడు సన్యాసి. వస్తే, ఏమమ్మా ఎందుకు బాధపడుతున్నావు అన్నాడు. ఏమీ లేదయ్యా, ప్రతిరోజు కూడా నీకు భిక్ష వేద్దాం అనుకుంటాను, కానీ నువ్వు నా దగ్గర తీసుకోవు, నేనేం పాపం చేశానని నా దగ్గర నువ్వు భిక్ష స్వీకరించడం లేదు అందుట. అంటే ఏమీ లేదమ్మా, గొడ్రాల దగ్గర నేను భిక్షాటన తీసుకోనమ్మా అని చెప్పాడు. అది చూసి ఇంకా బాధపడితే అప్పుడు సన్యాసి, కంగారు పడకమ్మా, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు, జగత్తుకే తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరు, అంచేత వాళ్ళు తలుచుకుంటే జరగంది ఏమీ లేదు, అంచేత ఓ పని చేయి, నువ్వు ఇలా బాధపడ్డం కాదు, పార్వతీ పరమేశ్వరుని ప్రార్థన చేయి, నువ్వు నీ భర్త కూడా పార్వతీ పరమేశ్వరుని కొలవండి, ఖచ్చితంగా వాళ్ళ అనుగ్రహంతో నీకు సంతానం కలుగుతుందమ్మా అని ఆ సన్యాసి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇదే విషయాన్ని ఆ ధర్మపాలుడికి అంటే తన భర్తకి చెప్తే భర్త చాలా సంతోషించి, సరే మనిద్దరం కూడా రేపటి నుంచి పార్వతీ పరమేశ్వరుని కొలుద్దాము అని ఇద్దరు కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి కొంతకాలం పాటు ఆ పార్వతీ పరమేశ్వరుని కొలిస్తే వాళ్ళ అనుగ్రహం చేత సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై పరమేశ్వరుడు, ఏమయ్యా ఏం కావాలి వరం కోరుకో అన్నాడు. అడిగితే, అయ్యా నాకేం కావాలో నీకు తెలియదా, మాకు సంతానం లేదు, అన్నీ ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, భోగాలు ఉన్నాయి, కానీ సంతానం లేదు, సంతానం లేకపోతే ఇవన్నీ ఉండి ఉపయోగం ఏంటి, అంచేత మాకు సంతానం కావాలి, సంతానం అనుగ్రహించి పరమేశ్వర అని భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేస్తే అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, ఏవయ్యా మీకు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ చేత మహాపాపం చేత ఈ జన్మలో మీకు సంతానం కలగలేదు, మీకు సంతాన యోగ్యతే లేదు అసలు, అయినా సరే నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నీకు సంతానాన్ని ఇస్తాను, కానీ ఒక్క షరతు, వైధవ్యోయోగం కలిగినటువంటి స్త్రీ కావాలా, లేకపోతే కనుక అల్పాయుష్కుడైనటువంటి పుత్రుడు కావాలా, ఇందులో ఏదో ఒకటి కోరుకో, అలాంటి సంతానం మాత్రం నీకు కలగజేస్తాను అని చెప్పాడు.
భార్యాభర్తలిద్దరూ ఆలోచించారు. వైధవ్య యోగం ఉండేటటువంటి స్త్రీ ఇంట్లో ఉంటే నిత్య నరకం, ఎప్పుడూ నరకంగానే ఉంటుంది. దాన్ని చూస్తుంటే ఏడుపు వస్తుంది, మనకు కూడా బాధ వస్తుంది. అంచేది దానికన్నా అల్పాయుష్కుడైనటువంటి సంతానం ఉంటే కనీసం వాడు కొంతకాలమైనా సరే ఉంటే మనకి కాస్త ఏదైనా దక్కుతుంది అనే ఉద్దేశంతో అల్పాయుష్కుడైనటువంటి పుత్ర సంతానాన్ని ఆశీర్వదించండి అని చెప్పేసి అనుగ్రహాన్ని కోరుగట్ట. సరే, అసలు మొత్తానికి లేకుండా ఉండడం కన్నా కాస్త కొంతకాలమైనా కొడుకుతో ఆనందం అనుభవించవచ్చు కదా అని కోరుకున్నారు. సరే, తథాస్తు అని పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే, నీకు ఖచ్చితంగా సంతానం కలుగుతారు. అయితే ఒక పని చేయి, నువ్వేం చేస్తావంటే ఊరి చివర ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టు కొసన ఒక మామిడి పండు ఉంటుంది. ఒకే ఒక్క మామిడి పండు కోసి ఆ మామిడి పండు పట్టుకొచ్చి నీ భార్యకి ఆ పండు మీ ఆవిడని తింటే తద్వారా మీ భార్యకి సంతానం కలుగుతుంది అని చెప్పేసి దీవించి అంతర్ధానం అయిపోయాడు పార్వతీ పరమేశ్వరులు. సరే, చక్కగా విన్నాడు ఈ ధర్మపాలుడు. ఊరి చివరికి వెళ్ళాడు, మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మామిడికాయ ఒకటి కాకుండా చాలా ఎక్కువ మామిడికాయలు ఉండడం చూశాడు. ఇదేంటి ఒక కాయ పట్టుకెళ్ళమన్నాడు, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ, ఇన్ని కాయలు పట్టుకెళ్ళిపోయి మా ఆవిడికి ఇస్తే ఎక్కువ మంది సంతానం కలుగుతారేమో అనే ఉద్దేశంతో అక్కడ ఉండే ఎక్కువ కాయలన్నీ కూడా కోసి గావంచాలో కట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళి భార్యకి ఇచ్చి తినిపించాడు. ఎంత ప్రయత్నం చేసినా దైవ సంకల్పమే. అంచేత పరమేశ్వరుడు ఏదైతే వరం ఇచ్చాడో అదే నెరవేరుతుంది. అంచేత ఎన్ని పళ్ళు తిన్నా కూడా ఆవిడ గర్భవతి ఒకే ఒక్క సంతానాన్ని మాత్రమే కంది, చక్కని పుత్రుడిని కంది. ఆ పుత్రుడికి చాలా అద్భుతమైనటువంటి తేజస్సుతో పుట్టాడు, ఈశ్వర అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు కాబట్టి దేవదత్తుడు అనేటటువంటి పేరు పెట్టారు అతనికి. పెట్టి చాలా అల్లారు బుద్ధిగా పెంచుకుంటూ ఉన్నారు. ఆ దేవదత్తుడు పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు, అలాగే చక్కగా చదువుకుంటున్నాడు, వేద విద్యలన్నీ నేర్చుకుంటున్నాడు, ఎంతో ప్రయోజకుడు, ఎంతో తెలివైనవాడు. అంతేకాదు ఎంతో ఈశ్వర భక్తి కలిగినటువంటి వాడు దేవదత్తుడు. అలాగే పెరిగి పెద్దవాడు అయ్యాడు, పిల్లవాడు యుక్త వయసు వచ్చింది. అంటే 16 సంవత్సరాలు కూడా నిండుతున్నాయి. అంటే 16 సంవత్సరాలకి అతను మరణిస్తాడు అని శాపం ఉంది అతనికి. అది కూడా సర్పకాటు చేత మరణిస్తాడు అని శాపం. అంచేత ఆయుష్ 16 సంవత్సరాలతో పూర్తి అయిపోతుంది అనమాట. అయితే విచిత్రం ఏమిటంటే పెరిగాడు, పెద్దవాడయ్యాడు, 16 సంవత్సరం దగ్గరికి వచ్చేసింది. వచ్చేసినప్పటి నుంచి కూడా తల్లికి బాధ మొదలైపోతుంది. రోజు దుఃఖిస్తోంది, రోజు ఇంట్లో కూర్చొని ఏడుస్తోంది. ఏడుస్తూ ఉంటే ఒకరోజు కొడుకు వచ్చాడు. దేవదత్తుడు వచ్చి, అమ్మా ఎందుకమ్మా రోజు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అన్నాడు. ఏమీ లేదు నాయనా, నువ్వు ఇంక ఎంతో కాలం బతకవురా, నీ ఆయుష్ తీరిపోతోందిరా, ఇంకా నువ్వు ఉండవురా, అంచేత నీకు ఇలాంటి గండం ఉందిరా, అంచేత నువ్వు 16 సంవత్సరాలు పూర్తయితే నువ్వు మరణిస్తావు నాయనా, అంచేత నువ్వు ఉండవు అనేటటువంటి బాధ తట్టుకోలేకపోతున్నాను, అందుకనే నేను ఏడుస్తున్నారు అని గొల్లుమని ఏడిచిందిట. ఏడిస్తే అదంతా చూసినటువంటి దేవదత్తుడు తెలివైనవాడు, జ్ఞాని, చిన్నప్పటి నుంచి కూడా ఈశ్వర భక్తుడు కాబట్టి, అమ్మా ఎందుకు అలా బాధపడ్డావు, నేను అల్పాయుష్కుణ్ణి అంతే కదా, అదేం పెద్ద సమస్య, నువ్వు చనిపోకుండా ఉంటావా, తండ్రి చనిపోకుండా ఉంటారా, మన తాత ముత్తాతలు చనిపోకుండా ఉన్నారా, రేపు పుట్టబోయేవాడు చనిపోకుండా ఉంటాడా, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోతాడమ్మా, కాకపోతే నువ్వు ముందు నేను వెనక అంతే. అంచేత ఇప్పుడు నేను ముందు వెళ్తున్నాను, తర్వాత నువ్వు వస్తావు, అంచేత ముందు వెనక తప్ప మరణం ఎలాగ ఖాయం కదమ్మా, అంచేత ఎందుకమ్మా దీనికి బాధపడడం, ఉన్నంతసేపు పరమేశ్వర అనుగ్రహాన్ని, పరమేశ్వరు యొక్క ప్రార్థన చేసుకుని భక్తితోటి స్వామివారిని సేవిద్దాం, అంచేత బాధపడకమ్మా అని చెప్పేసి ఊరటించట. సరే, ఈ విషయం తెలుసుకున్నాడు కదా, మరి తొందరలో చనిపోతాడు అని. అంచేత ఈ దేవదత్తుడికి ఒక సంకల్పం కలిగిందిట. ఏమిటా సంకల్పం అంటే, బతుకుండగా ఒక్కసారైనా సరే కాశీ వెళ్ళాలి అంటారు. అంచేత ఇంకెలాగా నాకు ఆయుర్దాయం ముగుస్తోంది కాబట్టి ఒక్కసారి వెళ్ళి ఆ ఈశ్వర దర్శనం చేసుకుని కాశీలో గంగలో ములిగితే నా పాపాలు ఏమైనా ఉంటూ పోయి వచ్చే జన్మ మంచిగా వస్తుంది. అంచేత నేను కాశీ వెళతానమ్మా అని తల్లిదండ్రులిద్దరినీ కూడా కాశీ వెళ్తాను అని అనుమతి కోరాడు. సరే, వాళ్ళు కూడా ఏదైనా అలాంటి పుణ్యక్షేత్రాలు చూస్తే ఏదైనా గండం పోతుందేమో అని, సరే నాయనా తప్పకుండా వెళ్ళు అని చెప్పేసి ఆశీర్వచనం చేశారట. మరి ఒంటరిగా వెళ్ళాలంటే కష్టం కదా ఆ రోజుల్లో, అందులో అడవి ప్రాంతం, అంచేత ఒంటరిగా వెళ్ళాలంటే భయం. అంచేత ఏం చేశారంటే, ఈ దేవదత్తుడి యొక్క మేనమావ ఉంటే మేనమావని పిలిచి మేనమావని సాయం పంపించారు. ఇప్పుడు దేవదత్తుడు మేనమావ ఇద్దరూ కూడా కాశీ నగరానికి నడుచుకుంటూ బయలుదేరారట. పాపం ఈ మేనమావకు కూడా ఈ విషయం తెలిసింది. ఏమిటి, మేనలుడు కొన్ని రోజుల్లో చనిపోతాడు అని. పాపం మేనమావ కూడా చాలా బాధపడ్డాడు. మేనమావ ముద్దు మేలైన ముద్దు అన్నారు అందుకని, ఎందుకంటే మేనమావ కూడా మేనలుడిని చాలా ప్రేమగా చూస్తాడు. అంచేత తన మేనలుడు చనిపోతాడు అని తిన కూడా బాధపడుతూ ఉన్నాడు. ఏం చేయాలి, అల్లుడిని ఎలా బతికించాలి అని పాపం బాధపడుతున్నాడు. సరే, ఇలా కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత ఒక ప్రతిష్టానపురం అనేటటువంటి ఒక గ్రామం దాకా చేరుకున్నారు. చేరుకుని అక్కడ ఉద్యానవనం ఉంటే ఆ ఉద్యానవనం దగ్గర సేద తీరుతూ రెస్ట్ తీసుకుంటున్నారు అన్నమాట. తీసుకుంటే అక్కడ ఏం జరుగుతోంది, ఆ ప్రతిష్టానపురానికి సంబంధించినటువంటి కొంతమంది ఆడపిల్లలందరూ కూడా అక్కడ ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉన్నారట.
ఆడుకుంటూ ఉంటే అందులో సుశీల అనేటటువంటి ఒక అమ్మాయి చక్కగా అక్కడ ఆడుకుంటూ ఉంటే స్నేహితురాలతో ఆడుకుంటూ ఉంటే వీళ్ళు ఆ ఆటల్లో కొంచెం గొడవ వచ్చి వీళ్ళకి తిట్టుకుంటున్నారట. నువ్వు వెధవైపోతావే, నువ్వు వెధవవే అని తిడుతున్నారట. తిడుతూ ఉంటే అప్పుడు సుశీల వాళ్ళతో స్నేహితురాలతో అందుట, నేను విధవని అవ్వనే, ఎందుకంటే మా ఇంట్లో నీ మంగళగౌరిని కొలుస్తూ ఉంటాం మేము. మా అమ్మ మంగళగౌరికి మహాభక్తురాలు అంచేత మాకు వైధవ్య యోగం ఉండదు మా ఇంట్లో, మా కుటుంబంలో. అంచేత మేము అందరం మంగళగౌరిని ఆరాధన చేస్తాం కాబట్టి మాకు వైధవ్యం రాదు, అంచేత నేను విధవని అవ్వనే అని సమాధానం చెప్పిందిట. ఇదంతా ఎవరు విన్నారు అంటే ఈ యొక్క దేవదత్తుడి యొక్క మేనమామ విన్నాడు. విని ఓహో ఈ సుశీల అనే అమ్మాయికి వైధవ్యం రాదనమాట. అయితే ఈ సుశీలని మా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తే కనుక వైధవ్య యోగం తనకు రాదు కాబట్టి వీడి గండం పోతుందేమో అని ఆలోచించుకుని ఏం చేశాడంటే ఆ తర్వాత రోజు సుశీల యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితోటి, ఏమయ్యా నా యొక్క మేనల్లుడు చాలా మంచివాడు, సమర్థుడు, తెలివైనవాడు, అన్ని విద్యలు చదువుకున్నవాడు, చాలా కుబేరుడు, ఐశ్వర్యవంతుడు, చక్రవర్తి. వీళ్ళ నాన్న పెద్ద వ్యాపారి, ఇతనికి లేని భోగం ఐశ్వర్యం లేదు, చాలా అందమైనవాడు, సుందరాంగుడు. నీ కన్యకి మీ యొక్క కూతురికి తగినటువంటి వరుడు అంచేత మీ కూతురి సుశీలకి నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చెయ్యని చెప్పేసి అడిగితే ఎప్పుడైతే ఇంత అందమైన వాడు, ఇంత చక్రవర్తి ఇలాంటి వాడు వచ్చాడో అతను కూడా చాలా సంతోషించి సుశీలకి ఆ యొక్క దేవదత్తునిచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశాడు. ఎప్పుడైతే ఆ రకంగా వివాహం చేశాడో వివాహం అంతా కూడా పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఈ దేవదత్తుడును అలాగే ఆ యొక్క సుశీల ఇద్దరూ కూడా ఈ యొక్క శయనాగారంలోకి వెళ్ళారంటే మనకి ప్రధానంగా మనం రాత్రి శయనిస్తారు కదా, శయనించడానికి వెళ్ళారట. వెళితే ఈలోపు రాత్రి ఏం జరిగిందయ్యా అంటే కనుక ఆ రోజుతోటి ఇంచుమించు కాసేపట్లోకి ఇతనికి గండం ముగుస్తోంది, అంటే మరణించేటటువంటి సమయం వచ్చింది, అంటే విషసర్పం వచ్చి కాటేసే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఇద్దరు పడుకుని ఉంటే ఏం జరిగిందంటే కనుక రాత్రి కలలోకి ఈ యొక్క సుశీల కలలోకి మంగళగౌరి అమ్మవారు కనపడింది. ఏ రకంగా కనపడింది అంటే కనుక తన భర్తని ఒక సర్పం వచ్చి కాటేస్తున్నట్టు, అంచేత ఆ కాటేస్తుండేటటువంటి సమయంలో అమ్మవారు కాపాడినట్టు కల వచ్చిందిట. కల వస్తే ఆ కలలో ఏం జరిగిందంటే ఆ కాటేస్తూ ఉండేటటువంటి సమయం మంగళగౌరి అమ్మవారు వచ్చి, సుశీల నీ భర్తను కాటేయడానికి ఒక విషసర్పం వస్తోంది, అంచేత నువ్వేం చేస్తావంటే ఈ యొక్క కుండ ఉంటుంది కదా, ఆ కుండలో పాలు పోసి ఆ కుండ అక్కడ పెడితే ఆ కుండలో పాలు తాగడానికి సర్పం అందులోకి వెళుతుంది. అప్పుడు నువ్వు చీర కొంగు చింపేసి ఆ కుండ మీద చుట్టి దాన్ని కట్టేసి ఆ యొక్క మిద్ది మీద అటక మీద పెట్టే, అప్పుడు నీ యొక్క భర్త యొక్క గండం తప్పుతుంది అని చెప్పేసి కలలో మంగళగౌరి అమ్మవారు ఈ యొక్క సుశీలకు చెప్పింది. ఎప్పుడైతే ఆ మొక్క చెప్పిందో వెంటనే మెలకు వచ్చింది సుశీలకి. ఇదేంటిది, నాకు ఇలాంటి కళ వచ్చింది ఏంటి, నిజమే అనుకున్న పక్కకు చూసేసరికి నిజంగానే అక్కడ ఒక విషసర్పం కనపడింది. ఓహో అమ్మవారు చెప్పింది నిజమే అన్నమాట అని చెప్పి ఏం చేసిందంటే ఒక కుండ తీసుకొచ్చి అందులో పాలు పోసి ఆ కుండ అక్కడ పెట్టింది. పెడితే వెంటనే ఆ పాము ఆ కుండలోకి దూరిన వెంటనే ఏం చేసిందంటే కనుక ఆ యొక్క తన కొంగు ఏముందో ఆ కొంగు చింపేసి ఆ యొక్క కుండకు కట్టేసి పూత పెట్టేసి పైన అటక మీద పెట్టేసిన తర్వాత పడుకుంటే ఈలోపు ఏం జరిగింది, ఈ యొక్క దేవదత్తుడికి మెలకువ వచ్చింది. ఏమని, కాసేపట్లో నేను చనిపోతాను, నాకు గండం ఉంది, అనవసరంగా ఈ అమ్మాయిని బాధ పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఆ అమ్మాయి పడుకున్న తర్వాత బయటకు వచ్చేస్తే ఆ యొక్క తన మేనమావ ఉన్నాడు కదా, మేనమావను తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి ఆ మేనమావను ఈ దేవదత్తుడు కూడా తీర్థయాత్రలు పూర్తి చేసి వద్దాం, అప్పటికి బతుకుంటే అప్పుడు మళ్ళీ అమ్మాయిని కలుద్దాం, ఎందుకంటే నేను కనుక మరణిస్తే అమ్మాయి చాలా బాధపడుతుంది అని ఏం చేశారంటే, అలాగా మొక్కు కూడా ఉంది కదా, మరి కాశీ వెళ్ళాలని మొక్కు ఉంది కదా, అంచేత కాశీ వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి ఆ మేనమావ దేవదత్తులు ఇద్దరు కూడా అమ్మాయికి తెలియకుండా రహస్యంగా వెళ్ళిపోయి చక్కగా కాశీనగరానికి వెళ్ళారు. గంగలో స్నానం చేశారు, ఈశ్వర దర్శనం, విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నారు. అలాగే అన్నపూర్ణని, విశాలాక్షిని, అక్కడ దుండి గణపతిని, కాలభైరవుణ్ణి, అలాగే బిందుమాధవుణ్ణి, ఇలా అక్కడ ఉండేటటువంటి దేవీ దేవతలందరినీ దర్శనం చేసుకున్నారు. నదుల్లో స్నానం చేశారు. అలాగే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళారు. ఎంతోమంది సాధువుల దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టుకున్నారు. ఎన్నో రకాల పుణ్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నారు. ఈలోపు ఇక్కడ ఏం జరిగింది, సుశీల మాత్రం పొద్దునే లేచేసరికి భర్త కనపడలేదు. ఏమైపోయాడో అర్థం అవ్వలేదు. ఇది ఎక్కడ గొడవరా అని చెప్పేసి పాము ఉందా లేదా అని చూద్దామని కొండను దింపితే అందులో పాము లేదు. పాము బదులు ఒక పూసల మాల కనపడింది, ముత్యాల మాల కనపడింది. ఓహో ఇదంతా కూడా మంగళగౌరి అమ్మవారి యొక్క మహాత్మ్యమే, ఇంకొకటేమీ కాదు అని ఫిక్స్ అయింది. అనుకుని ఏం చేసిందంటే ఎలాగైనా నా భర్త నాకు కలుస్తాడు, అనుమానం ఏమీ లేదు, తిరిగి వస్తాడు అని మంగళగౌరి అమ్మవారి మీద ఉండేటటువంటి నమ్మకంతో అలాగే ఎదురు చూస్తూ సరే నేనేం చేస్తానంటే
ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క బాటసారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్నదానాన్ని చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా నా భర్త కూడా ఏదో ఒక రోజు ఈ బాటసారిగా వచ్చి అన్నాన్ని తింటాడు, ఆ సమయంలో నేను గుర్తుపడతాను అని చెప్పేసి ఏం చేసిందంటే తన తండ్రి అనుమతి తీసుకుని దారిని పోయేటటువంటి తీర్థయాత్రలు చేసేటటువంటి బాటసారులందరికీ కూడా అన్నదానాన్ని చేయడం ప్రారంభించింది. ఎలాగా? తన చేతితోటి వండి తన చేతితోటి అన్నం పెట్టింది. సరే, ఇలా అన్నదానం చేస్తూ ఉంటే కొంతకాలానికి ఈ దేవదత్తుడు ఆ యొక్క మేనమామ ఇద్దరు కూడా ఈ యొక్క యాత్రలన్నీ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమే వస్తూ ఉన్నారట. అప్పటికి కాస్త గడ్డాల మీసాలు కూడా పెరిగిపోయాయి, గుర్తుపట్టలేనిలాగా తయారైపోయారట. తయారైపోయి ఆ రోజు ఈ యొక్క ప్రతిష్టానపురానికి వచ్చారట. చివరికి వచ్చి ఆ యొక్క సుశీలు పెట్టే అన్నదానం అంతా కూడా తింటూ ఉంటే ఈ సమయంలో సుశీల వాళ్ళని చూసి గుర్తుపట్టింది. ఎలా గుర్తుపట్టిందంటే కనుక పెళ్లిలో ఉంగరం పెడతారు కదా, ఆ ఉంగరం చూసి ఓహో ఇతనే నా దేవదత్తుడు, నా భర్త అని గుర్తించింది. గుర్తించి ఏమయ్యా ఎందుకు వెళ్ళిపోయావు, ఏం జరిగింది అని అడిగితే అప్పుడు జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా చెప్పుకొచ్చిన తర్వాత మంగళగౌరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి నీకు ఇలాంటి గండం తప్పింది, నాకు వైధవ్య యోగం తప్పింది, అంచేత మనమిద్దరం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కగా ఈ ఇద్దరం కూడా దంపతియుక్తంగా ఉన్నాం కాబట్టి అమ్మవారిని ప్రార్థన చేసుకుందాం, ఇంక మనందరం కలిసి కాపురం చేద్దామని చెప్పేసి ఆ సుశీల ఎంతో ఆనందపడింది. ఆ యొక్క దేవదత్తుడు కూడా చాలా ఆనందపడ్డాడు. ఆనందపడిన తర్వాత ఎలాగైతేనే ఆ యొక్క తన తండ్రితోటి ఇంక నేను అత్తవారింటికి వెళతాను అని చెప్పేసి చెబితే సరే ఈ మంగళగౌరి వ్రతం చేసేటప్పుడు ఈ యొక్క అట్లకాడు ఉంటుంది కదా, ఈ అట్లకాడు కాలుస్తున్నాం కదా, ఈ కాటుకు కూడా పట్టుకుని ప్రసాదంగా మిగతా సామాన్లన్నీ కూడా పట్టుకుని అదే ఆ యొక్క భర్తతోటి అత్తవారింటికి బయలుదేరి వెళ్ళిందిట. వెళ్ళేసరికి ఏం జరిగింది, అక్కడ అత్తగారికి మామగారికి కంటికి సంబంధించినటువంటి వ్యాధి ఏదో వచ్చి కళ్ళు కనపడకుండా పోయాయి. ఎప్పుడైతే అలా కళ్ళు కనపడకుండా పోయాయో చాలా బాధపడి సరే ఈ యొక్క ఏదైతే గరిటె కాలుస్తున్నామో ఆ కాటుక ఏదైతే ఉందో అమ్మవారి ప్రసాదం ఉందో ఆ కాటుకని అత్తగారికి మామగారికి కళ్ళకి దిద్దిందిట. ఎప్పుడైతే అలా కళ్ళకి ఆ కాటుక దిద్దిందో ఆ యొక్క కాటుకలో ఉండే మహాత్యం వల్ల అత్తగారికి మామగారికి కంటికి ఉండేటటువంటి వ్యాధి పోయి దోషం పోయి కళ్ళు కనపడడం ప్రారంభం చేసేయట. ఓహో ఇదంతా కూడా ఆ యొక్క మంగళగౌరి అమ్మవారి యొక్క అనుగ్రహమే అని చాలా ఆనందపడి చాలా సంతోషించిందిట. ఈ రకంగా ఎవరైతే ఈ మంగళగౌరి వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి భర్తకి ఎటువంటి వైధవ్య యోగం ఉన్నా, భర్తకి ఆయుర్దాయం సరిగ్గా లేకపోయినా, ఏ స్త్రీ అయితే మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తుందో వాళ్ళకి ఆ భర్తకి ఇటువంటి మృత్యుగండం ఉన్న తొలగి దీర్ఘ సౌమంగళ్యత్వం కలుగుతుంది అని చెప్పేసి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారికి ఈ మంగళగౌరి వ్రతం యొక్క వృత్తాంతాన్నంతటిని కూడా తెలియజేశాడు. అయితే ఎవరైతే ఈ యొక్క వృత్తాంతాన్ని తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా అక్షతలు ఉన్నాయి కదా, అక్షతలు శిరస్సు మీద వేసుకుని చక్కగా ఈసారి ఆ కాటుకను పెట్టుకోండి, చాలు తీసేయండి. ఆ కాటుక పెట్టుకోవడం, అలాగే మీకు వాయినాలు ఉన్నాయి కదా, ఈ శనగలు రకరకాల వాయినాలు, ఇవేంటంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఒక వారం 5 అని, 2వ వారం 10 అని, 3వ వారం 15 అని అలాగుంటూ ఉంటాయి. అలాగే ఏంటంటే మీ ఇంట్లో ఏదైతే ఆచారం ఉందో ఆ రకంగా ముత్తైదులందరికీ కూడా వాయినాలు ఇచ్చుకోవడం ప్రయత్నం చేయండి. మీ ఇంటి ఆచారాలు కులాచారాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగానే వాయినాలు ఇచ్చుకునే ప్రయత్నాన్ని చేయండి. అయితే ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూసి పూజ అంతా చేసుకున్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మడికి దక్షిణ ఇవ్వందే పూజ పనిచేయదు కాబట్టి, పూజారికి దక్షిణ ఇవ్వందే ఆ పూజ యొక్క ఫలితం మీకు రాదు కాబట్టి మీరందరూ కూడా దక్షిణ పంపించాలి అనుకున్నట్లయితే, దక్షిణ మాకు ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక మా గూగుల్ పే నెంబర్కి కానీ, లేదా మా ఫోన్పే నెంబర్కి కానీ, లేదా మా బ్యాంక్ అకౌంట్ నెంబర్కి కానీ, లేదా ఇక్కడ చూపించేటటువంటి స్కానర్ ద్వారా QR స్కానర్ ద్వారా కానీ మాకు తోచినటువంటి దక్షిణని మీరు విశేషంగా పంపించవచ్చు. అలా మీరు పంపించేటటువంటి దక్షిణని మేము గోసేవకి, అన్నదానానికి, పీటలో చేసేటటువంటి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి దక్షిణ వందే పూజ పనిచేయదు కాబట్టి ఫలితం మీకు రాదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తోచినటువంటి దక్షిణని ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా కానీ, లేదా ఈ QR కోడ్ ద్వారా కానీ మీరు పంపించే ప్రయత్నం చేయండి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే ఎవరైతే ఈ వీడియో చూసి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ఈ వీడియోని కాస్త ఒకసారి లైక్ చేయండి. అందరికీ మీలాగే అందరూ కూడా పూజ చేసుకోవాలి కాబట్టి 10 మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అయితే ఇప్పటిదాకా కూడా వ్రతకథంతా పూర్తయింది కాబట్టి చక్కగా ఆ యొక్క అమ్మవారి ప్రసాదం తీసుకుని మీరందరూ కూడా ఆ యొక్క శ్రావణ మంగళగౌరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో చాలా ఆనందంగా సంతోషంగా మీ యొక్క దీర్ఘ సౌమంగళ్యంతో ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మయీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.